అందరికీ నమస్కారం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా యావత్ తెలుగు ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత అయినా కూడా తాము ఇచ్చినటువంటి హామీని గుర్తు తెచ్చుకొని ట్యాంక్ బండ్ దగ్గర వారి విగ్రహ ప్రతిష్ట కొరకు భూమి పూజ చేయటం ఆహ్వానిస్తున్నాం. చొరవ తీసుకున్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాం. కానీ ఒట్టిగా రాలే, ఇదేదో స్వతహాగా ప్రభుత్వం చేసినటువంటి పని కాదు. ఒక రోజు ముందర బీజేపీ పార్టీ తరఫున సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ప్రభుత్వం మర్చిపోయినటువంటి హామీలను గుర్తు చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంగీకారం మేరకు ఈ రోజు అంటే 18th జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న యొక్క జయంతి సందర్భంగా నివాళులు అర్పించి నిరసన తెలియజేయాలని మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఆ అంశాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం గుర్తించి ముఖ్యంగా మంత్రివర్యులు కూడా చొరవ తీసుకొని రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకొని ఈ రోజు చేయడం శుభపరిణామం. కానీ గతంలో లాగా కేవలం భూమి పూజకే సరిపోకుండా విగ్రహ ప్రతిష్ట, బహుజన చక్రవర్తి అయినటువంటి తెలంగాణ ఛత్రపతి అయినటువంటి సర్వాయి పాపన్న స్ఫూర్తికి సరిపోయే విధంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ యావత్ బహుజన ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్పుతాయి. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్పుతాయి. 3 కోట్ల ఓట్లలో 1,60,00,000 ఉన్న బీసీలు దేహి 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 అని ఎందుకు అడుకోవటం? ఒక 50% మంది పార్టీలకు కాకుండా పాలసీలకు ఓటేస్తే, వ్యక్తులకు కాకుండా వ్యక్తిత్వం ఉన్న వర్గాలకు ఓటేస్తే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తారు కదా. సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తి కనీసం 1% అయినా నింపుకొద్దాం. చప్పట్లు బంద్ చేసి చర్యలకు దిగాలని మరోసారి కోరుకుంటూ అందరికీ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు.